మన తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు వితంతులు 2000 రూపాయల పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య 39,35,345 మంది. వీరికి నెల నెల పెన్షన్ ఖర్చు 787 కోట్లు ఖర్చు అవుతుంది. 2000 పెన్షన్ ని వృద్ధులకు వితంతులకు మొత్తం పెన్షన్దారులకి 4000 చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. అంటే 787 కోట్లకు అదనంగా 787 కోట్లు కలిస్తే ప్రతి నెల 1574 కోట్ల రూపాయలు వృద్ధుల వితంతుల మొత్తం 2000 పెన్షన్ పొందే వాళ్లకు ఖర్చు అవుతుంది. ఈ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించిన మొత్తం పెన్షన్దారులు పొందుతున్న వాళ్ళు 5,14,442 మంది ఉన్నారు. దీనికి నెల నెల ఖర్చు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మొన్నటి వరకు 204 కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నది. వికలాంగులకు అదనంగా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాను 6000 ఇస్తామని మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టేసింది. దానివల్ల నెల నెలకు 102 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంటది. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే పెన్షన్ పెంచుతున్నామని చెప్పి 2000 వృద్ధుల వితంతుల ఇతర పెన్షన్దారుల పెన్షన్ 4000 చేస్తామని హామీ ఇచ్చింది నవంబర్ లో. వికలాంగులకు 4000 ఇస్తున్న పెన్షన్ ను అదనంగా 2000 కలిపి 6000 ఇస్తున్నది నవంబర్ లో. ప్రతి నెల పెన్షన్ పెంచి అమలు చేస్తే ప్రతి నెల 714 కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నది. మొత్తం ఈ 7 నెలలు పెంచుతామన్న పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలే. డిసెంబర్ నెలలో అధికారంకి వచ్చి జూన్ నెల వరకు కూడా 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామన్న పెన్షన్లు వృద్ధుల వితంతులు అమలు చేయలే. 4000 పెన్షన్ 6000 ఇస్తామన్న వికలాంగుల పెన్షన్ అమలు చేయలే. దీనివల్ల 714 కోట్ల రూపాయల బకాయిలు ప్రతి నెలకు పెన్షన్దారులకు ఇవ్వాలి ఉన్నాయి. ఇప్పుడు 7 నెలల మొత్తం బకాయిల వివరాలు చూస్తే 6,223 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అసలు పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం ఇప్పుడు చెప్పాలి. పెంచుతామన్న పెన్షన్లని పెంచి అమలు చేసే విషయంలో ఏ మాట కా మాట ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి వరుసలో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడు. వృద్ధులకు వితంతులకు అందరికీ 4000 పెన్షన్ ఇస్తాము అని, వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆయన హామీ ఇచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ నెలలో. తను అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్ లో. కానీ పెంచుతామన్న పెన్షన్లని అమలు చేసేది ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తున్నాడు. ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తూ జీవో తీశాడు. ఏప్రిల్ మే జూన్ బకాయిలు పెంచిన పెన్షన్లకు అనుగుణంగానే ఇవ్వండి అని చెప్పి జీవో తీసేశాడు. అది వృద్ధుల వితంతులకైనా వికలాంగులకైనా, ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే వాళ్ళకైనా 6000 రూపాయలు ఇచ్చే వికలాంగుల సమాజానికైనా ఎప్పటి నుంచి వర్తిస్తున్నాయంటే జూలైలో తీసుకునే ఆ పెన్షన్లు ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన పెన్షన్లు ఒకేసారి పెన్షన్దారులందరూ 3 నెలల పెన్షన్ పొందబోతున్నారు. పెంచినాయి. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చిండో, ఏ నెల హామీ ఇచ్చిండో ఆ నెల నుంచి వర్తింపజేయడం అనేది గొప్ప మనసున్నట్టే కదా. ఆ విషయం నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మేము చెప్తున్నాం. ఆయన చూసి గౌరవపడుతున్నాం. ఇవాళ 7 నెలలుగా వాళ్ళ పెన్షన్లు ఎగ్గొట్టిన డబ్బులు ఎంత? 6,223 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండి ఇప్పటి వరకు. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్నాడు. కానీ నువ్వు అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా అమలు చేస్తలేంది. ఆయన హామీ ఇచ్చింది ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాడు. ఏప్రిల్లో ఆయన ముఖ్యమంత్రి కాదు, మే నెలలో ముఖ్యమంత్రి కాదు, కానీ అమలు చేసేది మాత్రం ఏప్రిల్ నుంచి. మరి నువ్వు నవంబర్ లో హామీ ఇచ్చావు, నేను నవంబర్ నుంచి అమలు చేయమని కూడా అంటలేం. డిసెంబర్ 7లో నువ్వు అధికారంకి వచ్చావు, అప్పటికి ఇంకా పెన్షన్లు ఇవ్వలే. పెంచి ఇవ్వచ్చు కదా. ఒక నెల పెన్షన్లే 100 కోట్ల రూపాయలు, దాదాపు 900 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు చిల్లర అవుతాయి. 7 నెలల పెన్షన్లు మొత్తం కలిపి 6,223 కోట్ల రూపాయలు పెన్షన్దారులు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్గొట్టినట్టే నువ్వు. ఇదంతా అన్యాయం చెప్పుకుంటుంది కదా రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ సర్కార్ మంత్రులందరూ బాగా ఊదుకుంటున్నారు కదా. మేము అధికారంకి వచ్చిన మొదటి రోజు నుంచే మేము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము, ఇది కల్పించాం అది కల్పించాం అని చెప్పి. అరే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఎంత మీకు ఆర్థికంగా భారం పడ్డదో ఆర్టీసీ మీద చెప్పలేదు. గాని పెన్షన్దారుల బకాయిలు ఎగ్గొట్టడం వల్ల 6,223 కోట్ల రూపాయలు వాళ్ళకు అందకుండా చేశావు. నేనంటున్నా మొదటి నెలలోనే మేము బస్ సౌకర్యం కల్పించాం, మహిళలు కల్పించాం, ఇది చేశాం అది చేశామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వము నెల నెల పెంచుతామన్న పెన్షన్ 7 నెలలుగా పెంచకపోవడం, అమలు చేయకపోవడం చూస్తే 6,000 కోట్ల రూపాయల చిల్లర వీళ్ళకి ఇవ్వకుండా చేస్తే ఇది దగ కాదా? ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? అడిగేటోళ్ళు లేకనా? రైతు రుణమాఫీ విషయంలో కసరత్తు చేస్తున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేటన్ని అవసరం ఉంటే కదా పెండింగ్ లో పెట్టి ముందు ఆగస్టు 15 నాటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికంటూ ఆయా డిపార్ట్మెంట్ లో ఉండబడే డబ్బులు తీసి బకాయిలకు ఇవ్వడానికి, అది రైతు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అవుతే అందులో 6,000 కోట్ల రూపాయలు పైగా వీళ్ళ పెన్షన్దారులే కదా.
ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నావు? కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, నోటితో మాట రాని, వినడానికి అవకాశం లేని నా వికలాంగుల సమాజానికి పెన్షన్లు నువ్వేరోలో ఖర్చు పెడతావా? మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అధికారం రాకముందే హామీ ఇచ్చిండు, అధికారానికి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్న హామీ తేదీకి అనుగుణంగానే చేసిండు. కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన నెల రోజులకే 2 విడతలుగా అమలు చేసిండు. 2014లో గట్లనే అమలు చేసిండు, 2018లో కూడా గట్లనే అమలు చేసిండు. ఒక నెల రోజుల్లోనే అమలు చేసిండు పెన్షనై. కానీ 7 నెలలుగా నువ్వు ఎగ్గొట్టుకుంటూ వచ్చావు. ఎగ్గొట్టినది ఎంత డబ్బో ఆ డబ్బు ఖచ్చితంగా వాళ్ళకు అందించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్లు పెంచుతున్న దాన్ని డిసెంబర్ నెల నుంచి వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. లేకపోతే 6,200 కోట్ల రూపాయలు ఎందుకు వదులుతాం?